రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ నోటీసులపై ఆ పార్టీ సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కి ఇచ్చిన నోటీసులు చెల్లవని చెప్పారు. చట్ట ప్రకారం 60 ఏళ్లు దాటిన వారిని వారు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి విచారించాలని చెప్పారు. కేసీఆర్ ఎర్రవల్లిలో నివసిస్తున్నారు కాబట్టి సిట్ అధికారులు అక్కడికే వెళ్లి విచారించాల్సి ఉంటుందన్నారు. ఇక పోలీసులు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వలేరు, దానికి ఒక చట్టం ఉంది, త్వరలో తెలుసుకుంటారని మోహిత్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ నోటీసులపై ఆ పార్టీ సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కి ఇచ్చిన నోటీసులు చెల్లవని చెప్పారు. చట్ట ప్రకారం 60 ఏళ్లు దాటిన వారిని వారు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి విచారించాలని చెప్పారు. కేసీఆర్ ఎర్రవల్లిలో నివసిస్తున్నారు కాబట్టి సిట్ అధికారులు అక్కడికే వెళ్లి విచారించాల్సి ఉంటుందన్నారు. పోలీసులు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వలేరు, దానికి ఒక చట్టం ఉంది, త్వరలో తెలుసుకుంటారని మోహిత్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారికి సిట్ అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది. 160 సిఆర్పిసి కింద విట్నెస్ గా పిలవడం జరిగింది. దానికి కేసీఆర్ గారు రిప్లై ఇచ్చారు. వారు మున్సిపల్ ఎన్నికలలో బిజీగా ఉన్నారు, బీఫామ్స్ ఇవ్వాలి తన క్యాండిడేట్స్ కి, అండ్ తను ఎర్రవల్లిలో నివసిస్తున్నారు కాబట్టి అక్కడికే ఫ్యూచర్ లో నోటీస్ అన్ని ఇవ్వాలి, అండ్ పోలీసులు ఒకవేళ విచారించాలంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చి ఎగ్జామినేషన్ చేయాలని చెప్పడం జరిగింది. అంటే హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ లో ఎంక్వైరీ చేసి అంటే విచారించే అవకాశం ఉండదా ఇందులో? అండ్ అబౌ 60 years వాళ్ళకి సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ ఫిజిబిలిటీకి అనుగుణంగా మీరు ఎంక్వైరీ చేయాలి. సో ఒకప్పుడు సిఆర్పిసి చట్టం ప్రకారం సెక్షన్ 160లో 60 ఏళ్ళు 65 years పైబడిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలని క్లియర్ ఉంది. సో ఇప్పుడు దానికి పారామెటీరియా ప్రొవిజన్ 179 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అదేం చెప్తుందంటే 179 60 years కి రెడ్యూస్ చేశారు. 65 years నుంచి వారు ఎక్కడైతే నివసిస్తారో అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి అని చెప్పడం జరిగింది.